ఇంకో 45 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయి అనగా రాష్ట్ర ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీకి ముందుకు వస్తుందని తెలుస్తుంది. ఈ రోజు రేపో దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటారని సమాచారం. గత ప్రభుత్వ హయాంలో కూడా అరాకొరా నియామకాలు జరిగాయని, పూర్తి స్థాయిలో డిఎస్సీలు నిర్వహించలేదని, అటువంటిది ఈ ప్రభుత్వం డిఎస్సీ కాదు కదా, మిగిలిన ఏ ప్రభుత్వ శాఖలో నియామకాలు చేపట్టలేదని నిరుద్యోగ యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీటెక్ చదివినా, ఎంఏ ఎంకామ్లు మరియు ఏ ఇతర ఉన్నత చదువులు చదివినా ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు వస్తాయో రావో తెలియదు కానీ టీటీసీలు అదేనండి టీచర్ ట్రైనింగ్ కోర్సులు లేదా బిఎడ్లు చేసి ఉంటే నిర్ణయింపబడిన కాల వ్యవధిలోనే ఉద్యోగం సంపాదించవచ్చనే నమ్మకం ఇది వరకు యువతి యువకుల్లో ఉండేది. గతంలో కనీసం 2-3 ఏళ్లకు ఒక్కసారైనా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేది. కొన్ని వేల మంది ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లుగా ఉద్యోగాలు సంపాదించుకునేవాళ్లు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా అంటే 2-3 ప్రభుత్వాల పాలనా కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు అన్ని రాజకీయ నాయకుల రాజకీయ పెట్టుబడిగా మారిపోయాయి. నిజం ఎంత చేదుగా ఉన్నా గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే బాబు వస్తే జాబ్ గ్యారెంటీ అనే నమ్మకంతో, కానీ అది పూర్తి స్థాయిలో జరగలేదు. ఈ ప్రభుత్వం స్కూళ్లకు రంగులేయడం తప్పించి గత డిఎస్సీలలో భర్తీ కాని అరాకొరా నియామకాలు తప్ప ఈ 5 సంవత్సరాలలో ఒక్కసారి కూడా కొత్త ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టలేదు. ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేస్తుంటారు. వారి స్థానంలో కొత్తగా నియామకాలు చేయాలి. కానీ ఇప్పటి వరకు అటువంటి ప్రయత్నం ఏది చేయకుండా ఇప్పుడు టీచర్ల నియామకాలకు కసరత్తు చేయడం చూస్తుంటే ఇది పూర్తిగా రాజకీయ కోణంలోనే చూడాలి. నిజాయితీ నిబద్ధత లేకుండా కేవలం రాజకీయ మనుగడ కోసమే నిరుద్యోగ యువకుల జీవితాలను బలి చేయవద్దని ప్రతి రాజకీయ నాయకులని ప్రభుత్వాలను కోరుకుంటున్నాం. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.